హన్సికా మోత్వానీ, భారతీయ సినిమా నటి, మాజీ బాల్యనటి. ముంబాయిలో జన్మించిన హన్సికా మోత్వానీ ప్రస్తుతం పొద్దర్ అంతర్జాతీయ పాఠశాల ఏ-లెవెల్లో 12వ తరగతి చదువుతున్నది. హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తుళు భాషలు మాట్లాడగలదు. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపారస్తుడు, తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు, డెర్మటాలజిస్ట్. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతము హన్సిక సంరక్షణ బాధ్యతలను తల్లి మోనా చూసుకుంటున్నది. వివాహం. హన్సిక మోత్వానీ 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో రాజస్థాన్ జైపూర్లో వివాహం జరిగింది. నట జీవితం. హన్సిక చాలా సీరియళ్లలోనూ, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్, హమ్ దో హై వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. అవే కాకుండా హవా, కోయి మిల్ గయా, అబ్రకదబ్రా, జాగో వంటి సినిమాల్లో కూడా కనిపించింది. 2007లో పూరీ జగన్నాథ్ తీసిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. టాలీవుడ్లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టిని తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది. తర్వాత 2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కంత్రీ లో ఆడిపాడింది. రామ్తో మస్కా చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో ప్రియా గా గెస్ట్ రోల్లో నటించింది. జై భవ తో కళ్యాణ్ రామ్తో జతకట్టిన ఆ చిత్రం ఊహించిన అంచనాలను చేరుకోలేకపోయింది. తర్వాత నితిన్తో సీతారాముల కళ్యాణం లో నటించింది. అది కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతో తన దృష్టిని తమిళ పరిశ్రమ వైపు మళ్లించింది. అలా 2011లో మాప్పిల్ట్లే సినిమాతో తమిళంలో బోనీ కొట్టినా విజయం మాత్రం దక్కలేదు. అయినా వెనుకడుగేయకుండా హిట్ కోసం పట్టుబట్టి మరీ తమిళంలో సినిమాలు చేస్తూనే వచ్చింది. తమిళంలో విజయ్ సరసన నటించిన వెలాయుధం సినిమాతో విజయాన్ని అందుకుంది. అటు తమిళంలో సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు సినిమాలపైనా దృష్టి సారించింది. కందిరీగా, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, సంథింగ్ వంటి సినిమాలతో తెలుగు ప్రజల్ని పలకరిస్తూ హిట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా ఆప్కా సరూర్ సినిమాతో ఈ అమ్మడిలక్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా హిట్ కొట్టడంతో మనీ హైతో హనీ హై సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగించిన హన్సిక తను శింబుకే సొంతమని అప్పట్లో ఓపెన్గా చెప్పేసింది. తమ గురించి హల్చల్ చేస్తున్న పుకార్లన్నిటికీ మేం లవ్లో ఉన్నమాట నిజమే అంటూ ఫుల్ స్టాప్ పెట్టేసింది జంట. కాని ఆ బంధం కాస్తా బెడిసికొట్టడంతో నా దృష్టంతా కెరీర్ పైనే అని ప్రకటించింది. కేవలం నటన పరంగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా హన్సికని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి పుట్టిన రోజుకి ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుని ఆదరిస్తుందట. అలా ఈమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 20కి పైగానే ఉంటుంది. ఈమెకు పాలంటే అస్సలు నచ్చవట. ఏమాత్రం తీరిక దొరికినా వంట చేయడానికి ఆసక్తి చూపిస్తుందట. అలాగే ప్రయాణం చేస్తూ లోకమంతా చుట్టిరావడమంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఆమెకున్న పెద్ద ఎంటర్టైన్మెంట్ తన బ్రదరే అంటూ కితాబిచ్చేస్తోంది. 2013లో విడుదలైన సింగం -2లో నటనకుగాను అందరి ప్రశంసలు అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తమిళంలో బిర్యానీ, వాలు, వెట్టమన్నన్ వంటి 6 సినిమా ప్రాజెక్టులతో ఊపిరి సలపనంత బిజీగా ఉంది. 2014లో తెలుగులో కూడా ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. చిత్ర సమాహారం. బాల్యనటిగా ధారావాహికలలో హమ్ దో హైనా, కరీనా, కోయల్, క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ, సావ్రీ, షకలక బూమ్ బూమ్, కరోనా, దేశ్ మే నిక్లా హోగా చాంద్, టీనా. వ్యాపార ప్రకటనలు. హ్యుందై శాంట్రో, షారూఖ్ ఖాన్తో బాల్యనటిగా ఆబ్రకాదబ్రా 2004 డిసెంబరు 24, హమ్ కౌన్ హై 2004 సెప్టెంబరు 3, సారా విలియమ్స్, జాగో 2004 ఫిబ్రవరి 6, శృతి, కోయి మిల్ గయా 2003 ఆగస్టు 8, ది సూపర్ 6, హవా 2003 జూలై 4, ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ 2003 ఫిబ్రవరి 14, గుంచా, సీమా మోట్వానీగా కథానాయకిగా. సినిమా విడుదల తేదీ భాష సహనటులు ఇతరత్రా. దేశముదురు 2007 జనవరి 12 తెలుగు అల్లు అర్జున్. ఆప్కా సురూర్ 2007 జూన్ 29 హిందీ హిమేష్ రేషమ్య. బిందాస్ 2008 ఫిబ్రవరి 15 కన్నడ పునీత్ రాజ్కుమార్. కంత్రి 2008 మే 9 తెలుగు జూనియర్ ఎన్. టి. ఆర్. మనీ హైతో హనీ హై 2008 జూలై.
25 హిందీ గోవిందా బిల్లా తెలుగు ప్రభాస్ అతిథి పాత్ర మస్కా తెలుగు రామ్ కందిరీగ సినిమా తెలుగు రామ్ పవర్ సినిమా 2014 సెప్టెంబరు 12 తెలుగు రవితేజ తెనాలి రామకృష్ణ బిఎల్ 2019 నవంబరు 15 తెలుగు సందీప్ కిషన్ మై నేమ్ ఈజ్ శృతి తెలుగు 105 మినిట్స్ వెబ్ సిరీస్ మార్చు 83